Hello everyone, this is Janvi. Welcome to our channel. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇఫ్ యు ఆర్ రిటర్నింగ్ బ్యాక్ ప్లీజ్ లైక్ అండ్ షేర్. మీ లైక్స్ అండ్ కమెంట్స్ మాకు ఎన్నో వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తాయి. మేము మౌంట్ రుపేవోకు స్టార్ట్ అవుతున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి మౌంట్ రుపేవో గురించి. ఇప్పుడు ఆల్రెడీ టైం ఆల్మోస్ట్ 4 అయిపోతుంది. మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. సో ఈరోజు నైట్ స్టే టోపోలో ఉండి రేపు మార్నింగ్ మౌంట్ రుపేవోకి వెళ్తాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఆక్లాండ్ నుంచి టోపోకి స్టార్ట్ అయిపోయాం. ఆక్లాండ్ నుంచి టోపో అప్రాక్సిమేట్లీ 250 కిలోమీటర్స్, విచ్ ఈస్ 3 hours ఆఫ్ జర్నీ. మేము ఎయిర్బిఎన్బికి రీచ్ అయిపోయినాం. చాలా చల్లగా ఉంది వెదర్ ఇక్కడ. బట్ ఇంట్లోకి రాగానే హీటర్స్ అన్నీ ఆన్ చేసేసాము. మా ఎయిర్బిఎన్బి పేరు వచ్చేసి బ్యూటీ ఎట్ ద లేక్. ఇది టోపోలో ప్రైమ్ లొకేషన్లో ఉంది. టౌన్ని, నైట్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకు ఇది బెస్ట్ ఆప్షన్. దిస్ ఈజ్ a 3 bedroom 2 bathroom home which is cozy and unique in its own styling. 7 పీపుల్ని అకామిడేట్ చేయగలదు. మాకు 2 nightsకి 750 చార్జ్ చేశారు, విచ్ ఈస్ రీజనబుల్ ఫర్ ద పీక్ సీజన్. కిడ్స్ అండ్ ఫ్యామిలీతో ట్రావెల్ చేసేటప్పుడు కిచెన్ ఈజ్ ఆల్వేస్ హ్యాండీ. దీనికి చిన్న ప్యాంట్రీ కూడా ఇచ్చారు విత్ బేసిక్ స్టఫ్ విచ్ హెల్ప్డ్ us ఫర్ ద నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్. ఈ వాల్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. మేనేజ్మెంట్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, లేకుంటే నెక్స్ట్ వచ్చే టూరిస్ట్లకు టిప్స్ కోసం ఈ వాల్ని డిజైన్ చేశారు, విచ్ ఇస్ రియలీ ఇంప్రెసివ్. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మౌంట్ రుపేవోకి స్టార్ట్ అయిపోయాం. ఐ మస్ట్ సే ఇట్ వాస్ క్వైట్ చిల్లింగ్ దట్ మార్నింగ్. మేము మౌంట్ రుపేవోకి స్టార్ట్ అవుతున్నాం. వెదర్ చాలా బాగుంది అండ్ కిడ్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఒక్కసారి చూడండి మీరు కూడా. టోపో నుంచి మౌంట్ రుపేవో అప్రాక్సిమేట్లీ 100 kilometers. మౌంట్ రుపేవోలో చాలా స్కీ ఫీల్డ్స్ ఉన్నాయి. మేము సెలెక్ట్ చేసుకున్నది మాత్రం ఫాకపాపా స్కీ ఫీల్డ్స్. ఇది బిగినర్స్ కోసం. బై లంచ్ టైం మేము టోపో రీచ్ అయిపోయాం. టోపో రీచ్ అవ్వగానే లంచ్ చేసేసుకున్నాం. ఇక్కడ ఫుడ్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా మంచి cafes and restaurants ఉన్నాయి. Can't expect a wide range though.
వెజిటేరియన్స్కి అన్ని ఆప్షన్స్ ఉండవు, బట్ అన్ని హాట్ బ్యావరేజెస్ కానీ నార్మల్ పైస్, బర్గర్, పిజ్జా లాంటి ఫుడ్స్ అన్నీ మాత్రం దొరికిపోతాయి. సో నథింగ్ టు వరీ అబౌట్ ఫుడ్. వెరీ గుడ్ టైం అండ్ వెదర్ చాలా బాగుంది ఈరోజు. దానివల్ల మేము చాలా టైం స్పెండ్ చేయగలిగాము. స్నోలో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము ఇంతకుముందు వచ్చినప్పుడు, కానీ ఈరోజు చాలా అవర్స్ స్పెండ్ చేసాము, చాలా ఎంజాయ్ చేసాము. అండ్ కిడ్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ దిస్ ఈజ్ అ మస్ట్ విజిట్ ప్లేస్. మీరు ప్రతి వింటర్లో వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు. లక్కీ ఫర్ అస్ ఈరోజు వెదర్ చాలా బాగుండే. ఫ్రాంక్లీ వీఆర్ నాట్ వేరింగ్ మచ్, ఒక జంపర్ లోపల థర్మల్స్ ఉన్నాయి అంతే. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ సేమ్ డేట్ 1st July శ్లోకా బర్త్డే రోజు వచ్చినాం లాస్ట్ టైం కూడా, బట్ ఇట్ వాస్ హెవీలీ స్నోయింగ్. మేము అసలు ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేకపోయినాం. లక్కీ ఇట్స్ నాట్ స్నోయింగ్ టుడే, ఇట్స్ సన్నీ. టైం స్పెండ్ చేయగలిగాం. ఈవెన్ కిడ్స్ వర్ హ్యావింగ్ ఫన్. కొంచెం సేపు స్లేయింగ్ చేసాం. వీ హ్యాడ్ స్నోమ్యాన్ తయారు చేస్తూ వీ హ్యాడ్ సమ్ టైమ్. అండ్ సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మీరు ఇక్కడికి రావాలి అంటే ఫుల్ గేర్ కొనాల్సిన అవసరం లేదు. యూ విల్ గెట్ ఇట్, యూ కెన్ హైర్ ఇట్ హియర్. రెంటల్స్ ఉన్నాయి ఇక్కడ, అఫోర్డబుల్ ప్రైజెస్. ఐల్ షో యూ వేర్ ఇట్ ఇస్. Yeah, that is where you can rent $8 per shoes, pants $10 అట్లా ఉన్నాయి. Obviously cheaper and better option rather than carrying a lot of stuff with you. That's one good thing. Even snowboards, తర్వాత skates కూడా ఇక్కడ హైర్ చేసుకోవచ్చు. You don't have to buy them. కిడ్స్ అండర్ 5 వాళ్ళకు స్లైడింగ్ చేసుకోవడానికి ఆ ప్యాడ్స్ కూడా ఇస్తారు. వాళ్ళకి ఫ్రీ, బట్ ఎనీవన్ ఓవర్ దాట్ వుడ్ బి చార్జ్. అయితే ఆక్లాండ్ నుంచి మౌంట్ రుపేహు దారిలో వచ్చినప్పుడు కొంచెం కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఇట్స్ బెటర్ యూ కెన్ డ్రైవ్ ఎ 4-wheel drive if you have a 4-wheel drive. If not, it's all in good. బట్ కింద మౌంట్ రుపేహు రాకముందు ఐ సైడ్ దగ్గర ఇట్స్ బెటర్ టు హైర్ చైన్ కానీ అదర్వైజ్ ద స్నో సాక్స్ టు బి అట్ ద సేఫర్ సైడ్. స్లో డ్రైవింగ్ better. Ice, skiddy areas, so it's better to be slow. And once you are here, there are 2 parkings, first one or the second one. First dantlo park chestunte you just need to walk a bit. Otherwise, if you want to park closer when it is not rushed, you can park closer to Mount Rupehu. See there. I liked the skating part because it was so much fun because we get easy slide. That was, and also I like why we
we went to the holiday house. Next time sorry we didn't went to the gondola. It was closed. You subscribe our channel. Subscribe. See you. Yeah, now it's your turn. It's your turn, Mira. You want to say something, Mira? Hi. But the swimming pool's closed. But we can't go there. That's... But Mommy, we can do that one. Yeah. Also, it was a fun trip, and we're going to another holiday house again because my mom and dad said that we're going to be for a long 100 years ago. We're going to be in another house. It's Sloka's turn. Sloka's Have turn. a good day. Yes, Sloka. And How did you like it? I Huh? How did you like it? and we have fun. You had fun? Okay. And where do you want to go next? Holiday house. Holiday house. We are going and we enjoyed a lot. You're enjoying a lot. That's good. Okay. Say bye. Let's go home. Okay. Bye. Let's go. And continue our trip. No, No, we're not going to home. I mean, are we going to holiday home? Okay. Cheese. Moon cheese. Baby, moon cheese for me. Moon cheese. Once more. Share. Like. Share, subscribe. Cheese Good moon. Cheese moon. Moon cheese. Cheese moon. Subscribe our. మా మౌంట్ రుపేహు ట్రిప్ అలా ఎగ్జైటింగ్గా గడిచింది. ఈవినింగ్ రిటర్న్ టోపో వెళ్ళిపోయాం. టోపోలో నెక్స్ట్ డే అంతా ఎక్స్ప్లోర్ చేసాం. అది మా నెక్స్ట్ వీడియో. జెట్ స్కీయింగ్ చాలా ఇంక్లూడ్ చేసాం. ఇట్ విల్ బీ ఫన్. ప్లీజ్ వాచ్ ఇట్ యాజ్ వెల్. తొందరలో పెడతాం. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. It motivates us to do a lot of videos like this, and see you all soon. Bye.